ఇప్పుడు అనుకుంటున్నావే నువ్వు డీజే టిల్లు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం దగ్గర పోయి ఎవరినన్నా అడుగు లీలనా లీలనా యాక్షన్ సువ్వి సువ్వి హలో గైస్ నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లీవ్స్ హౌస్ లో ఓవర్ నైట్ ఛాలెంజ్. సో దానికోసం మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ లో చూసినట్లయితే పూర్వానికి వచ్చేసి ఇన్ని ఆకులు అంతే కాకుండా అన్ని కట్టెలు అండ్ ఇన్ని సామాన్లతో వాడు మార్నింగ్ వరకు సర్వైవ్ కావాలి. మిడిల్లోకి మీరు చూసినట్లయితే ఇన్ని ఐటమ్స్ వస్తున్నాయి అండ్ రిచ్ అని కనుక మీరు చూసినట్లయితే రిచ్ అనికి ఇన్ని ఐటమ్స్ అయితే వస్తున్నాయి, మొత్తం ఘోరంగా ఉన్నాయి. ఇవన్నిటితో ఇన్ని ఫుడ్ ఐటమ్స్తో వాడైతే మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కావాల్సి ఉంటుంది. సో ఎవరెవరికి ఏ బడ్జెట్లో ఏ ఐటమ్స్ వస్తాయో వాళ్ళైతే తీసుకొని ఇల్లు ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాకుండా రాత్రి వాన వచ్చినా సరే గాలి పెట్టినా సరే దాంట్లోనే మార్నింగ్ వరకు సర్వైవ్ అయితే కావాలి. ఎండొస్తారు అయినా పోతుంది ఆల్రెడీ. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే నేను స్టార్ట్ చేసుకుంటున్నా ఇల్లు కట్టుకోడు. ఎందుకు గాడిగో ఫస్ట్ అది నాకెందుకు అది బాబాయ్ ఫస్ట్ ఫస్ట్ ఓవర్ నైట్ కదరా ఈ వరకు ఉన్నావా ఉన్నట్టున్నాడు. రిచ్ రాలే కావచ్చు అలా కూడా రిచ్ గురించి ఎడతాడు. రిచ్ పూర్కు మిడిల్ కు 3 చిట్టీలు ఉన్నాయి. ఇస్త్రేత్తా ఎవరికి ఏదొస్తా అవే ఫేర్ గా ఛాలెంజ్. లక్ నీ లక్ మనకి ఆయన రిచ్ వచ్చింది అనుకో ఆగడిగా ఫస్ట్ 1 2 3 తీసుకోవాలి. ఇప్పుడే నువ్వు విప్పు ఏమంటారా పూరేనా నీకేంటిరా ఊరు కదా నాకు వచ్చేసి రిచ్ వచ్చింది కట్టి తెచ్చుకో మీడియాలో పోయా చేతుల్లో డబ్బులు ప్రతి ఓవర్ నైట్ ఛాలెంజ్ రిచ్ వచ్చి వచ్చి బోర్ కొడుతుందిరా. అది నా లక్కలో వచ్చింది కాబట్టి కంపల్సరీ తీసుకుంటా ఇన్ ఫ్యూచర్. నాకు రిచ్ వస్తుంది మంచి అనిపిస్తలేదు. వదులుతుందా ఇక పోయా ఇక వచ్చింది ఇక పోతూ ఉండాలి. ఏదేమైనా నేను రిచ్ వచ్చినాయి కాబట్టి నా రిచ్ బడ్జెట్లో నాకు ఫ్రూట్స్ అయితే వచ్చినాయి. ఆ ఫ్రూట్ వచ్చేసి ఏంటి అంటే మ్యాంగో అయితే వచ్చింది. సో వాళ్ళు ఏమైనా వేసుకుని ఇల్లు ఆరామ్సే కట్టుకుంటా. సూర్యుడు పోనీకి ఇంకా మస్తు టైం ఉన్నది. ఫస్ట్ వచ్చేసి ఈ మ్యాంగో అయితే తింటుంది. తినడం ముఖ్యం. నేను కూడా కట్టుకుంటున్నా ఇక నేను కూడా కట్టేసేయాలి. కాదు ఏంది కది ఫస్ట్ ఇల్లు వేసుకో తిన్న తర్వాత నా ఇష్టం నా బడ్జెట్ నేను వేసుకుంటా వేసుకోను. ఇల్లు కట్టుకో ఫస్ట్ లేకపోతే పూరాలు అనుకుంటారు. ఐటమ్లు నీకే వచ్చినాయి కానీ పూరే మరి ఐటమ్స్ ఎన్ని వచ్చాయి నానికి 3 జస్ట్ 3 పూర అన్నప్పుడు 3 రాకపోతే 30 ఐటమ్స్ 10. మస్తు ఫస్ట్ తినుడు కాదు ఇల్లు కట్టు నేర్చుకోవాలి. నేను తింటున్నానే సచ్చి పెట్టుకున్నాడు. రిచ్ వచ్చినా మస్తు కట్టెలు ఉన్నాయి మంచిగా వేసుకోవచ్చు పందిరి. అదే రిచ్ ఇస్తారా నీకు? ఎందుకు రిచ్ తీసుకో ఐటమ్స్ తీసుకొని పోతాను కదా అనుకున్నా. ఏమవుతుంది అది వేసుకునేసరికి ఏడు మొత్తం లాస్ అవుతుంది. ఎందుకు నా ఇల్లు ఎట్లయితుందంటే ఒక పెద్ద కట్టె, ఇంకోటి చిన్న కట్టె, ఇంకోటి దానికన్నా చిన్న కట్టె, మొత్తం ఎట్లున్నాయి అంటే చిన్న చిన్నవి ఉన్నాయి, అన్నీ బరాబర్ లేవు. సో ఎట్లా అంటే ఇటు సైడ్ హైట్ ఉంటుంది, ఇటు సైడ్ డౌన్ ఉంటుంది. వాన పడ్డది అనుకో ఇటే పోతాయి నీళ్ళు, నీదికి వస్తాయి. పెడదా మొత్తం వేస్ట్ అయితే నువ్వు నాకి పెడితే పెరుగుతుంది, అది పెరుగుతుంది. ఇట్లా తీయాలి.
మాడి పండు తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి నా తర్వాత తింటా. సో ఇప్పుడు వచ్చేసి ఇల్లు తయారు చేసుకునేది స్టార్ట్ చేద్దాం. ఎండ పోతుంది. నువ్వు ఎండతోటి నేను పోతే నువ్వు మామూలుగా బాయిల కాడ వేసుకున్న గుడిసెలకు వేసుకుందామని అయితట్లేదు ఇక నిలబెట్టుకోవాలి ఇట్లా ఇక స్టేబుల్ ఉండాలంటే ఇంకొంచెం పొక్క తోవాలి. నీకేం ప్రాబ్లం అవుతుంది అప్పంచరి? దిగుతలేదు, బాగా గట్టిగా ఉంది. వానలు పడక చాలా రోజులే. రాముగా నీది కూడా అట్నే ఉందా? నాది కూడా అట్లే ఉంది కానీ ఇక నాది ఆల్రెడీ 2 పొక్కలు అయినాయి. ఇక మ్యూచువల్ అగ్రిమెంట్కి వస్తే అందరం ఇంకో పని చేయొచ్చు. చెప్పాలి, మిషన్ తెచ్చుకుందాం. వద్దు తవ్వాలి అదే గట్టిగా ఉంది. వాడు తవ్వుకుంది, మనం తెచ్చుకుందాం. మరి అమ్మా ఇంకో పక్క తీసే ఉంది, ఆలోచించుకో. కావాలంటే మొత్తం తీసలేదు. తెర్రి అందుకోసమే నేను ఫస్ట్ మాడి పండు తిన్నా, వీళ్ళు తన్నాడంతి అని చెప్పేసి తెర్రి. సో ఇప్పుడే మిషన్ తెచ్చి మిషన్తో ఆరామ్సే తీద్దాం. వాళ్ళైతే మిషన్ తీసుకురానికి వేరు. ఏరా మర్చిపోరే, ఇట్రా ఫస్ట్ నువ్వు. నా ఇంకా 2 ఉన్నాయి, 4 ఉన్నాయి. మిషన్ అనుకుంటా పొక్క తీసుకుంటే దాన్ని పొక్కని ఎరగబెట్టి రావు. ఆగో బెడిసి కొడుతుంది అది. ఎన్నో పొక్క? 3వ పొక్కనా? 3వ పొక్క కానీ అల్లాడుతున్నావు. నాకు ఆల్రెడీ కంప్లీట్ కానీ వచ్చింది. ఇది ఒకటి బేస్ కంప్లీట్ చేసుకున్నావు అంటే మీద ఆకలి వేసుకుంటే అయిపోతుంది. ఇక ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. అనుకున్నారు కాదు, మిషన్ తీసుకొచ్చుకొని తల్లాడి రివర్ దాకా అది ఇరికింది. తొవ్వి పొక్క మొత్తం వేసి నేను మాన్ చేసిన పొక్కని అలా మొత్తం స్టేబుల్ ఉంటుందో ఉండదు. కట్టే చేస్తాంగా, ఎందుకు బాగా టెన్షన్ పడతావు? చూడు నువ్వు మళ్ళీ ఇంకేమైనా మిషన్ కావాలంటే తెచ్చుకోరు, అట్లేం లేదు, మొహమాటమేం లేదు. ఫైవ్ స్టార్ చాక్లెట్ చక్కగా లేకుండా పందిరి వీక్ పారే. ఎక్కడిది? ముందుగానే చెప్తున్నా. లేదు తీసుకోలే, దేవుని మీద అట్టు, నీ మీద అట్టు. ప్రామిస్ తీసుకోలే. ఇప్పుడు చాక్లెట్ నొక్కేసేయండి, నేను పందిరి వేసే వరకు అలా. సో దగ్గర ఒక 1.5 గంట కష్టపడ్డ తర్వాత మా ఇల్లు మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి రిచ్ హౌస్, ఇది వచ్చేసి మిడిల్, ఇది వచ్చేసి పూర్. చాక్లెట్ నాకేం తెలుసు, నిజం తెలియనా? ఫుడ్ ఐటమ్స్ అనేవిరా. అదే నాది చాక్లెట్ నిజం తీసుకోలే. తీసుకున్నావు చక్కగా, పందిరి మొత్తం బీకెత్తా. తీసుకోలే అని చెప్పినప్పుడు తీసుకోలేదు. తీసుకోలే నిజంగా. చాక్లెట్ ఏది 5 స్టార్ నాకేమరికా? తీసుకోలే నిజంగా తీసుకోలే. జరుగు తీసుకోలే. ఎందుకు చూసుకో కావాలండి. గల పడతా 5 స్టార్ తీసుకోలేనా నిజంగా? నీ లెక్క అట్లా అది నాది అవుతుంది. తీసుకోలేదంటే వాళ్ళు కొట్టుకునే లోపల నాది కూడా ఇల్లు కంప్లీట్ అయిపోయింది. నీ నాకెందుకు? గాయస్ వీని పోయినసారి ఓవర్న ఇట్లా తిట్టిరు కదా,
సార్ మళ్ళా తిట్టుర్రి నాది 5 స్టార్ చాక్లెట్ నొక్కేసిండు. ఒకవేళ నేను తిన్నట్టయితే నేను తీసుకున్నట్టయితే నన్ను తిట్టుడు కాదు తిట్టురు ఇక. ఇంటికి తీసుకోపోతాడు ఈ ఛాయ్ తిన్నాడు ఇక రేపు తింటాడు. నేను తీసుకుంటా. అది కూడా సాన్సేపు అయిన తర్వాత ఇల్లు అయితే సెట్. వాళ్ళైతే మిషనరీ అవి వాడుకొని అయితే ఇల్లు అయితే కట్టుకున్నారు. నేను చేతులారా కష్టపడి వాళ్ళ కంప్లీట్ అయిపోయాక నేను ఇంకా ఆకులు అప్పుతూనే ఉన్నా. సో ఇదైతే ఇప్పుడైతే నేను తయారు చేసుకున్న ఇల్లు అయితే ఇది. ఎట్లుందో కామెడీ అయ్యండి గాయస్. ఇప్పుడు నాకైతే ఒక 1 లీటర్ బాటిల్ వాటర్ వచ్చింది, ఒక చిన్న స్టవ్ వచ్చేసి కుర్కురే, ఇది వచ్చేసి ఏంటిది స్వీట్ కార్న్, ఫ్రూటీ. నాకు వచ్చిన ఐటమ్స్ అయితే ఇది. మచ్చా కష్టపడ్డాడు ఎవరాక నీళ్ళు అవుతుండు. ఇష్టపడ్డా ఇల్లు కట్టిన నీళ్ళు అవుతున్నా. నాకు వచ్చిన ఐటమ్స్ ఏంటంటే నైట్ డిన్నర్కి ఇది మ్యాగీ, అప్పుడప్పుడు తిన్నీకి ఇది, మధ్యలో చాయ్ అదొకటి ఒకటి ఏం లేదు కాబట్టి అప్పుడప్పుడు తింటా. ఒకటి మిల్కీ మిస్ట్ యోగట్, తర్వాత కేకు. ఇవన్నీ రేపటిదాకా ఎంజాయ్ చేస్తా. నా 5 స్టార్ కూడా తినిగా. నీ 5 స్టార్ నాకేం తెలుసు. నా 5 స్టార్ చాక్లెట్ నొక్కేసిండు గాయస్. మనకి రిచ్ బడ్జెట్లో వచ్చింది. అబ్బా ఏదో చెప్తున్నాను, రాయితో కొట్టిండు. మీరు చూడొచ్చు. నేను తీసుకున్నట్టయితే ఒప్పుకుంటా. నేను తీసుకోలే కాబట్టి నో. నువ్వు తీసుకున్నట్లయితే నేను రాయితో ఎందుకు కొట్టినావు? నువ్వు ఎందుకు కొట్టినావు, నాకెందుకు కొట్టినావు? మరి వీడియోలో వచ్చింది రాయితో కొట్టింది. నువ్వు కొట్టింది అలా కనవాలే, నేను కొట్టింది కనబడ్డది. అంతే తేడా. మీతో రిచ్ బడ్జెట్ లో నాకు ఏ ఐటమ్ వచ్చింది అంటే మీరు చూసినట్లయితే రాత్రి డిన్నర్కి ఒక ఇప్పి వచ్చింది, ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒకటి ఇది ఏందో ఏమో రింగులు ఉన్నది, ఏదో మినీ బార్కా వాడి అనేది ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి కేకు, ఒక స్ప్రైట్, ఒక మ్యాంగో. 5 స్టార్ చాక్లెట్ ఎవడో నొక్కేసిండు. అది తిన్నోనికి పొద్దుగాడి వరకు మొత్తం అయితే అంతా. ఒకవేళ తీసుకోలే అబద్ధాలు చెప్తుండు కాబట్టి నువ్వే ఎందుకు కొడుతున్నావురా? నీకు కూడా నేను అంటున్నా. నేను మరి తీసుకున్నాడు వాడే, నాకు తెలుసు. అందుగురించే వాడే నువ్వే అది చూడు. మరి సైలెంట్ ఉండు. మరి డౌట్ పడవా? గుమ్మడికాయలు దొంగలు ఎవర్రా అంటే భుజాలు అనుకున్నాడు కొడతా. అవును, ఏమైంది అసలు తీసుకొచ్చిండా? అదేగా వచ్చినట్టున్నారు అలంగా. అంటే ఎవడో స్టూడియో. ఒక్క నిమిషం బయటకు వస్తా, జేబులో పెట్టుకున్నా. జర ఆకలి అవుతుంది. మన స్టార్టింగ్ కేక్ అయితే తింటున్నా. అయితే తేనికే ఇస్తా, తేనికే తీస్తా. ఎడమ చేతి ఆపిన పుండు అయితే మరి నీ ఇష్టం. ఇగో గిడి చూడు, ఎడమ చేతు ఇచ్చిండ్రా మొత్తం. మేగో తినదు. ఎంగిల్ చేసి ఇస్తారా ఫస్ట్ వేయాలి కానీ. మా వాళ్ళు, మా అన్నలు, తమ్ముళ్ళు. నాకు బిస్కెట్స్ నట్స్ అవోటి ఒకటి వచ్చినాయి. ఇవి కొద్దిగా కమ్మ ఉంటుంది. ఫస్ట్ అయితే ట్రై చేస్తాను. ఎండిపోయిందా? బిస్కెట్ నట్సా? దీంట్లో లోపల అవి ఉంటాయి అదేగా కర్రీ. హాహా మస్తుంది. తినవా? దాపెడుతున్నావు. తింటేంది? కురుకురే కురుకురే. బాబాయ్ గారు ఈ ఆకులను యూజ్ చేసుకొని పీక తయారు చేస్తుండు. కాకపోతే వస్తలేదు. ఏదో వింత పక్షి వడుతున్నట్టు వాసన వస్తుందా? అట్లా కాదు, ఇంకా ఇట్లా పీక తయారైతే మంచిగా వస్తుంది. నోట్లే చుట్టనా? కాదు, ఏడికే ఇడిచినట్టు ఉన్నది. వీటితోని చిన్నప్పుడు ఏది లేక ఆడుకోనికి వీటి పీకలు తయారు చేసి ఆడుకుంటుంటే. సో ఇప్పుడు మళ్ళీ బాబాయ్ గారు ఎవరికి గుర్తొచ్చింది. అది నువ్వు పీక వదినట్లేదు. పుష్ప చుట్టూ రావంగా ఎప్పుడైనా చూసారా? చూడండి.
బాబాయ్ గానికి పాపం బడ్జెట్ రాలేదు. నా దగ్గర ఉన్న బడ్జెట్ని చూస్తే కలకలా అనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఫస్ట్ స్టార్టింగ్ రిచ్ పోతా అన్నాడు. కట్టెవాటిని కూడా బాబాయ్ గాడు పాపం వీటిని చూసి ఆశ పడ్డాడు కాబట్టి ఇవి వానికి ఇవ్వకుండా వాని ముంగట్నే తింటున్నా నేను. భలే ఉన్నాయి ఇగో. సో వీటిని ఏదో తిందాం ఇక. ఇక్కడేమో అనుకున్నా నేను వరదాకా అట్లా చెప్తుంటే నా ముంగట తింటాడట. తినకపోతే భయమా ఆడాడు. మస్తున్నాయి. ఇద్దే దేనికే వచ్చిండు. ఒక స్టెప్ వేస్తే ఇస్తా, మొత్తం పొట్లమే ఇస్తా. చెప్పి నీకోసం నేను పెడుతున్నా. ఐదు సినిమాల విక్రమ్ నడుచుకుంటూ వస్తా. వాడు మొన్నటి నుంచి అది చంపుతాడు. వాడ గడ్డం ఏ స్టైల్ అంటే నువ్వు ఉంటే నా చేతగానే ఒకటి పాట ఉంటుంది చూడు, అలా వెరైటీ జంతువులు ఎక్కువ వస్తాడు విక్రమ్ రెడీ అయ్యి. వాడు అట్టున్నాడు ఆ గడ్డం స్టైల్. వాడు చెప్పు చెప్పు అంటాడు. అది ఎవరన్నారు ఎవరన్నారు సాయి అన్నాడుగా. ఆ సినిమాలో అట్లే కూర్చుంటాడు. ఒక్కటి తీసేస్తే ఆరిపోయి సేమ్ డిస్ట్. డాన్స్ ఎత్తా అని చెప్పాను నేను. అలా అలా వాళ్ళు ఎట్లా చూసుకుంటావు ఇట్లా నార్మల్ ఎప్పుడు కాదు ఆడియన్స్ అంతే. జస్ట్ ఇట్లా అనుకుంటూ వచ్చి అంతే. అటు అటు కాదు, ఫస్ట్ నడిచిన తర్వాత హీరోయిన్ డాన్స్ చేయడానికి హీరోరా హీరోనే. వాడికి రోమ్ వచ్చా గీడ ఇట్లా పోతాడు. రోమ్ వచ్చాక మరి హీరో ఆ పాటలా నువ్వు రోమ్ వచ్చింది అనుకుంటున్నావా? కాదు, చే- హీరో లెక్కనే ఉంటాడు. కాకపోతే కొమ్ములు ఉంటాయి, ఇట్లా వెరైటీ జంతువులు ఎక్కువ ఉంటాడు. అది నడుము అంటుండు అంతే. ఒకసారి నడిచి చూపి. నడుస్తా. నేను చూపెట్టాక నువ్వు నడిచేందుకు? 50-50 నువ్వు నడువు, నీతో నేను నడుస్తా, నేను చూసుకుంటా. నాకు తెలియదు ఆ నడుచుడు కూడా ఎట్లా వస్తుందో నాకు తెలియదు. చూస్తాడు ఎత్తులేడు కదా. నువ్వు హీరో యాక్ట్ చేసినావు నీకే తెలియదు. మరి అమ్మా నిజమా? నువ్వు హీరో అయి ఉండి నువ్వు నీకు తెలియదు అంటే ఎట్లా? నా మిత్రుడు మామూలే కాదు, బోర్డు చేస్తుడు మొత్తం. బాబాయ్ గారు సేమ్ హీరో లెక్క ఉంటాడు కదా. అరే యాక్ట్ చేసింది మనోడే. సేమ్ నా మిత్రుడు మామూలుగా లేదు. దొరికితే బాబాయ్ గారిని పెట్టి వీడియో సినిమా తీయచ్చు. హీరోయిన్ వాళ్ళు మతినిగాడు. సినిమాలో మంచిగా సన్నగా ఉంటది. వాళ్ళకిద్దరికి మంచిగా వాటర్ దానికి అదొకటి ఒకటి ఉన్నాయి. నేను రిచ్ అయినా నాకు వాటర్ దానికి ఏం లేవు, ఇదాన్ని యూజ్ చేయవలసి వస్తుంది. क्या चाहिए? ఛాయా హీరో హీరో ఆగా. అరే గుంజు చూసిపోతారు వచ్చులేమో కానీ దాన్ని ఇష్టపెట్టరా నువ్వు గొనుకుతున్నా పట్టుకున్నా. చోటు కావాలంట వర్షాకాలంలో పెట్టుకున్నా. వీడు హీరో హీరో అంటే హీరోయిన్ రోల్ లాగా పోతాడేమరా కొనుక్కున్నాడా? కాదు నువ్వు వాడికి పోయినావు అనుకో గిట్లే చేస్తాడు. నీ ఇంట్లో కూర్చోపోతా వద్దు, నీకు కావాలంటే 2-3 ఇస్తా. అయితే నేను జిస్ట్ దగ్గర పొద్దుగా కడుపు నచ్చిన దిక్కులేదు, సో అందు గురించి 2-3 ఇస్తా. ఫస్ట్ చూసిండు బాగా ఇదే పొట్లాన్ని చూసి 2-3 అన్నాడు కానీ మస్తు ఎక్కువ ఎంజాయ్ అయిపోయి. కాలు డూ ఫెస్టివల్ కాలు ఒక కట్టె వాతిండు కదా, అప్పటి నుంచి దానే చూస్తుండు. యో డూ ఫెస్టివల్ పో ఎంజాయ్ పండగ. కట్టేందుకురా? నీకు మంచిగా చెప్పిన ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకొని పూర్లో పోతా, నువ్వు రిచ్ లాగా రావడానికి పూర్వానికి మీరు చూడొచ్చు. సుట్టు ఏం లేనే లేవు, ట్రయాంగిల్ హౌస్. నాకేమో మంచిగా చుట్టూ కొమ్మలు ఉన్నాయి, మంచిగా బిందాస్ వండుకోవచ్చు రాత్రి, ఏ టెన్షన్ లేకుండా. కూడా ఉంది బిందాస్. ఎవరిది మూల వాడిపోతూనే ఉంది. సింహం ఎడుగునా సింహమే. పూరని బాధపడద్దు, పూరని బాధపడద్దు, రిచ్ వచ్చిందని మురిపోద్దు. మరి నేను మురవకుంటే ఏం చేయాలి? ఎప్పుడు రిచ్ అవుతుంది? ఇలా ఏమనుకున్నా అంటే బాగా కొన్ని రోజుల నుంచి రిచ్ వస్తా ఉన్నది, ఇలా ఖచ్చితంగా నాకు పూర్ వస్తుందేమో అనుకున్నా. కాకపోతే యాజ్ యూజువల్ రిచ్. నాకు ఇంకా పూర్ వస్తుందేమో నేను కిస్మత్ చేంజ్. నేను ఏమనుకున్నా చెప్పన్నా, మళ్ళీ వచ్చిందిరా అంటే ఎట్లా వచ్చేది పూరే కదా, అందుకనే వచ్చింది కావచ్చు, పూర్ వచ్చింది కావచ్చు. మళ్ళీ పూర్ వచ్చినట్టునేమో నేను అనుకున్నాను. చెట్టు ఇప్పేసరికి పూరు.
సేపు అయితే అవుతుంది. ఇప్పుడు మన పెయింట్ డబ్బాని అయితే లోపుతున్నా. నువ్వు ఇప్పుడాక కూడా పేట లెక్కన ఉంటుంది. ప్రేమర్ ఉంటుంది. పెరుగా నాకు వచ్చిన ఐటమ్స్ లల్లా ఎవడో 5 స్టార్ చాక్లెట్ నొక్కిండు. 5 స్టార్ చాక్లెట్ నొక్కిన పొట్టు తిట్టరు గైస్ కామెంట్లల్లా. నాకు తెలిసి అది మచ్చగాడి. ఇగో మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, తీసుకోలే, నిజంగా తీసుకోలే. ఇప్పుడు వచ్చేసి నేనైతే బిస్కెట్స్ ఉంటుంది, నట్స్ బిస్కెట్స్. వాళ్ళని చూస్తే నాకు కూడా ఏదైనా ఒకటి తినబుద్ధి అవుతుంది కానీ ఏం లేదు. ఇక లాస్ట్ ఒకటే ఉంది ఐటమ్. ఇక పైపి నాకు కావాలి పైపు. గరం గరం అయిందంతా. ఎండాకాలమైనా గరం ఉండకపోతే ఫ్రిడ్జ్లకే పెట్టి తీసేసినట్టుందా. బిస్కెట్లు వాసన మస్తు వస్తుంది. అవసరమా? ఊరిలో వస్తున్నాయి ఆడ పక్కంటే వాసన అట్లా మంచిగా రావు. అవో ఏదేమైనా ఈ బిస్కెట్లు వచ్చేసి నా ఫేవరెట్ ఐటమ్. చూపిస్తా. ఇగో మేరీ గోల్డ్ చిన్నప్పటి బ్రాండ్. అది నీదిరా జింగిడిగా. నీ మ్యారీ గోల్డ్ బాంతా లిటిల్ ఆర్ట్స్ బిస్కెట్లు ఉన్నాయి. 2 బిస్కెట్లు ఉంటాయి. ఒక్కంతాడ ఉంటానన్నా నొక్కినావు. నేను నొక్కిండు. ఇవ్వాలి ముట్టలే ఈసారి. నేను వీడికి వచ్చిన డౌట్ వస్తుంది నాకు. 2 బిస్కెట్లు ఉంటాయి. పెట్టి నువ్వు పెట్టిన వాళ్ళు అడుగు. మరి నొక్కిండు పెట్టినా అంటుడు. నీ ఇష్టం, నీ బడ్జెట్. అది ఎట్లా అంటే నువ్వు బాగా వచ్చినాడు వద్దురా అన్నట్టుగా చెప్తుంది. కానీ నేను ఇవ్వాలి ముట్టలే. ప్రమాణం కూడా చేసిన ఇవ్వన్నాకనే నువ్వు నా దగ్గర రాకు. ప్రమాణం కూడా చేసిన వాళ్ళకి అలాగే చెప్పినా కూడా ఆడియన్స్ మీద ప్రమాణం చేస్తున్నా కాబట్టి ఊకుంటున్నా. బావిడ్ సెంటిమెంట్ డైలాగ్ కొడుతుండ్రా నిజంగా. ఇదేది ఒకటి పొద్దుగాల సాయిలకు ఒక టైం పాస్కి గట్టుంటా ఆయన. ఓవర్ నైట్ ఇది క్యాంపింగ్. 6 గంటలకే తింటా. నిన్ను బుగ్గ చేసిండ్రా వాడు. బాబాయ్గా అనిపిస్తుందా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పోనీ అరే చూస్తానే ఉన్నావు గారా, అందరు బాగున్నాడు. పో అవన్నీ కురుకులు వేసుకోపో. ఇలా కూడా తీసుకోపో. నీళ్ళు వద్దురా రే. నేను బాగుండాలి, అందరు నీళ్ళు తాగాలి. నేను కూడా బాగుండాలి. నేనే నీ వంతి ముచ్చటి తాగుతావు ఇంకా సరే. అయినా బాగుండాలి, అందరికి ఇవ్వాలి. పురుగులు అయితే బాగా తిరుగుతున్నాయి. ఇంకా జరిసేపు ఆగిందంటే మళ్ళా ఎక్కువ అవ్వా. నేను స్టవ్ తీయంగానే మెల్లగా స్టవ్ తీసి పురుగులు అయితే బాగా తిరుగుతున్నాయి. ఇక తప్పేటట్లేదు, వండాలి. పురుగులు తిట్టేంది క్లీన్ చేసుకొని స్ట్రక్ అయినట్టు వస్తుంది వాయిస్. మాటలు వెళ్తలేదు ఒకటేసారి ఆ మాట అనగానే. ఓకే డన్. నా స్టవ్ అయితే రెడీ. నాకు కావాల్సింది ఓన్లీ వాటర్ మాత్రమే. ఒరే మచ్చగా వాటర్ గరం చేసి ఇస్తావారా? మచ్చగాల దోస్తుగాడు ఇప్పుడే మన హౌస్ లోకి ఎంటర్ అవుతుండే. ఒకసారి చూడర్రే. ఎవరిదాకా నా మీదకి వచ్చింది. ఎవరిదాకా నా కాలు కిందకి వచ్చింది. అది ఇలా డిన్నర్ ఏంటంటే మ్యాగీ, ఇన్స్టంట్ మ్యాగీ. నీళ్ళు గరం చేసి అలా పోసేస్తే అయిపోతుంది. బ్యాక్ సైడ్ నుంచి చంద్రుడు అయితే మొత్తం రౌండ్ కలర్లా కడకు వస్తుండు. మీకు అలా కనిపిస్తున్నాడు, కనిపిస్తుందా కెమెరాలా? సిరే చెప్పు. ఏ సిరి, నువ్వు సిరివారా? అది చెప్తలేదు మరి ఎందుకు. అది ఏ సిరి ఏంటయ్యా చెప్పు. అది చెప్తలేదు. నీ బుద్ధి ఉంటే సెర్చ్ చేసుకో అంటుంది. బూత్ వెళ్తలేదు ఏంది కథ? తిండి పెడతలేడా? ఇవాళనే రా. ఇవాళ వచ్చేసి పూర్ణిమ. మేము ఈ ఓవర్ నైట్ వేస్తున్న రోజు. చంద్రుడు అయితే మొత్తం రెడ్ కలర్లో వస్తుండు. మొత్తం కోపంతో వస్తున్నట్టు వస్తుండు బాబాయ్ గారి మీద. నా మీద కోపం ఎందుకు ఉంటుంది? పిచ్చి రాలేగా. పిచ్చి రాకపోతే నీ మీద ఉంటుంది. మన మీద కోపం ఏ కానీ ఎత్తాడు. బాబాయ్ గారు ఎందుకు ఎత్తున్నావురా? నువ్వు నాట్లో రౌతులు వేసినావు కాబట్టి అడుగుతున్నా బాబోనే. నువ్వు నాట్లో ఇచ్చినావు కాబట్టి నేను కడుక్కొని మరీ ఇలా పెట్టినా. గేమ్ చేద్దామని చూడకు. అబ్బో అరే బాబాయ్ గారు మొత్తం పొలిటికల్ డైలాగ్స్ కొడుతున్నాడు. నార్మల్ గా లేడు వాడు. ఒక్కటి కాదు, లైన్ ఎత్తునే ఉన్నాడు. అప్పటి నుంచి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నవాడు. అందరూ బాగుండాలి, అందరితో మనం ఉండాలి. నువ్వు నా రాళ్ళు ఓట్లు పడితే అన్నట్టు.
ఓట్ల కోసం మళ్ళీ వేసిండు గాయస్. నా 5 స్టార్ ఎవరు నొక్కినో చెప్పుర్రి ఫస్ట్, అట్లయితే నేను వెయ్యా. తీసుకోలేదు అంటే నేను సామాన్లు వంచినప్పుడు రిచ్ ఉంది దాంట్లో 5 స్టార్ చాక్లెట్ పెట్టినా. లేదు అన్నీ ఉండాలి కదా, ఎవడో తీసింది కాబట్టి అది లేదు. వాటర్ వచ్చేసి గరం అయితే అయిపోయినాయి. అరే మచ్చగా నాన్న మిగులుతాయి కావచ్చు, కావాలంటే ఇస్తా. ఏంటిది వాటర్ అవునే జస్ట్ వాటర్ పోసినామా, మసాలా వేసినామా, మూత పెట్టినామా. ఏది నీదేనా మిడిలో నీతాన రిచ్ నా దగ్గర ఉండదు. ఆరా మచ్చగా మసాలా అయితే తట్టెడు వచ్చింది ఇలా. నాది కూడా అయిపోయింది. 5 స్టార్ దాకా నొక్కేసినందుకన్నా కాలేదు. అదే పని నేను ప్రామిస్ చేసిన నేనే తీసుకోలే. ఇప్పుడు అలా తింటా ఫస్ట్ తినాలి, ఫస్ట్ చెయ్యాలి. చెప్పనా తిన్నది కడుపులో పడ్డది లెక్క. చెప్పనా మొత్తం నింద పోయాలా బరాబర్ పోయాలా? మొత్తం పోయాకి ఎప్పుడు పూరనే వచ్చి అది ఎప్పుడు రాలేదు. ఎట్లా ఉండాలని అడుగుతాడు. అంటే రిచ్ వస్తానేమో తెలుసు, రాలే మరి ఏం చేయాలి? దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చదువురా అది చదువురా ఇన్స్ట్రక్షన్స్. ఒరేయ్ కింద ఏమాత్రం ఐటమ్ పడ్డా వాడు స్టార్టింగ్ రావడానికి వచ్చిన ఫుడ్ ఐటమ్స్ చెప్తుంటే స్వీట్ కార్న్ అన్నాడు, కొన్ని కంకిని వచ్చిందేమో అనుకున్నా. సూపర్ అదే చెప్తున్నా, అందుకనే నేను ఫస్ట్ స్టార్టింగ్ అందుకనే చెప్తలేదు ఇవరిదాకా. ఒకప్పుడు ఆ సూప్ తాగే క్యాంపింగ్ చేసినాం, తాగొచ్చు. అప్పుడు బడ్జెట్ అదే రే, రోజులు కూడా ఉంది క్యాంపింగ్ వల్ల కొండ మీద. అది కూడా ఇక ఆ సూప్ మంచిగా ఉందని ఏం చేసినాము, ఒక్కొక్క పొట్లం తెచ్చుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మొత్తం షీట్ తెచ్చినాం పెద్దది. అది తాగిన తర్వాత వారేసినాం ఆ షీట్. ఒకసారి ఏమో తాగినాం, కథం నచ్చలే. ఇక ఇక్కడ గాలం స్టార్ట్ అయింది, ఇక దాన్ని ఇక్కడ మొత్తం మూలకు వాడేసినాం. ఇక అంతే. చలికాలంలో క్యాంపింగ్ వేద్దుంటే మేము ప్యూర్ చలికాలంలో మాకు బయట టెంపరేచర్కు సలిసి పెట్టే వరకల్లా అది తెలియకపోతుంది ఎంత వేడి ఉందని చెప్పేసి. సూప్ వేసుకొని తాగేసరికి మొత్తం గొంతంతా ఖరాబ్ పిచ్చినట్టు పొద్దుగా లేవగానే మొత్తం ఇక మింగరాకపో అంతా ఇట్లా గమ్మత్ అవుతుండే. ఎండాకాలమే ఏం కాదు. ఏమో అన్నీ ఏదో డిఫరెంట్ అన్నీ చెప్తూనే ఉన్నారు కదా. చూసినావు అన్ని 2 years బ్యాకే చాలా పెట్టినప్పుడే. స్వీట్ కార్ అన్న బిస్కెట్ అయితే సూప్ అని తెలియదు. ఆ పొట్ల మీద 2-3 స్వీట్ కార్న్ ఇత్తులు ఉన్నాయి. స్వీట్ కార్న్ అనుకున్నాడు. నేను పైన ఇది ఒకటే చూసిన స్వీట్ కార్న్ అని చెప్పేసి ఉంది కదా, ఇది ఒకటే చూసిన. కింద వెజిటేబుల్ సూప్ అని ఉంది కదా స్టార్టింగ్ లా. సీడ్స్ టైప్ ఉంటాయి కావచ్చు. వాళ్ళ జర్ర సేపు ఒక 2 నిమిషాలు ఉడకబెడితే మంచిగా మెత్తగా అయితే కావచ్చు అనుకున్నా. వాడు నీళ్ళు చాలా పోసిండు జింగిడి అడిగో. అరే నువ్వు ఒకవేళ కరెక్ట్ నీళ్ళు పోసి ఉంటే ఇట్లా ఇలా కలిసిపోతుంది. ఇక ఇలా వాటర్ అనేటివి ఉండదు. ఎంత మంచిగా అయింది చూడరు నాది. ఉడుకు మంచిగా ఉడికింది, సూప్ కొద్దిగా మంచిగా అయింది. ఆ నీళ్ళు మస్తు ఉంటే తాగాలి. నువ్వు తాగు. ఇక్కడ కింద మొత్తం కింద పోసాడు. చప్పగా ఉడుకుండగానే తింటున్నాను నేను. మేము ఏం తిన్నా సరే కొద్దిగంత ఐటెం కింద పడ్డా కానీ కింద మొత్తం ఘోరంగా చీమలు ఉన్నాయి. మీకు లైట్ వెయిట్ చూపిస్తా. ఇగో వాజా మొత్తం కుప్ప యొగినైతే ఇగో నా పక్కకే ఇగో ఎర్ర ఈమలు ఘోరంగా అర్థాయి. ఇవి వేసిందారా ఉబ్బింది, ఇక దద్దొచ్చిందిగా మొత్తం. సో మంచిగా చూసుకోవాలి. మన బట్టల మీద పడాలంటే కథ మీద వచ్చి కరెక్ట్గానే ఉంటాయి. ఇక వాళ్ళు ఏమో చెప్తున్నా మిస్టేక్లో శంషం గిట్లా పెట్టి పొయ్యి తీసేసిన శంషమే అలా పడ్డది. కాలుతుంది, ఘోరంగా కాలుతుంది అది. నీళ్ళు పోసుకోరా, ఆల్రెడీ నీళ్ళు ఎక్కువైనాయి. పురుగులు వచ్చి రాకండి. చెప్పినా కదా ప్రతి ప్రీవియస్ ఓవర్ నైట్లో ఏవైతే కామెంట్స్ మీరు చేసిరో అవిటిని రీడ్ చేస్తా అని చెప్పేసి. సో ఇప్పుడు కూడా మీరు పోయినసారి చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. మొన్నటిదాకా అందరు ఏమని కామెంట్లు చేద్దరు, సీక్రెట్ రూమ్ పార్ట్ 3 కావాలని కామెంట్లు చేద్దుంటారు. పార్ట్ 3 అప్లోడ్ చేయగానే మళ్ళీ పార్ట్ 4 కావాలని కామెంట్లు వేస్తారు.
పార్ట్ 4ని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసినాము. అది మేబీ ఈ లొకేషన్లో అవుతుందా లేకుంటే బయట అవుతుందా తెలియదు. సో చూడండి, ఎంజాయ్ అయితే చేస్తారు. పార్ట్ 4 కూడా ప్లాన్ చేసినాము. అది ఇప్పటిదాకా జరిగిన దానికి నాకు తెలిసి రివర్స్ ఉంటుంది. అది పార్ట్ 4 అన్నది చూద్దాం, లేకపోతే పార్ట్ 5 అన్నది చూద్దాము. సో ఈ సీక్రెట్ రూమ్స్ ఏవైతున్నాయో అవిటిపైన మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది పార్ట్ 4 గురించి కామెంట్లు చేశారు. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మొత్తం అవి అజ్జా సీక్రెట్ రూమ్ విఎస్ నాని అన్నది సాయన హోమ్ టూర్ కోసం ఎంతమంది వెయిటింగ్ అని కామెంట్ చేసిండు. ఆల్రెడీ వీడియో షూట్ అయిపోయింది, మన ఛానల్ 2-3 డేస్లో అప్లోడ్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చూసేయచ్చు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంధ్య యాడారం అని ఉన్నది. అన్న మీరు ముగ్గురు కామెడీ సూపర్ అన్న అని అయితే కామెంట్ చేసింది. కిట్ గాంధీ, మతిన్ గాంధీ, నాది ముగ్గురుదట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గేమ్ కటయ్య ఉన్నది. అన్నయ్య వీడియో సూపర్, ఐ లవ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నరేందర్ చిలుక అని ఉన్నది. పాత కూర కనబడట్లేదు అన్న అని కామెంట్ చేసిండు. పాత కూర బీటెక్ వేస్తుంది, ప్లస్ ఇప్పుడు కూర కాదు కూర స్వామి మాలేసిండు. ఇప్పుడు హాలిడేస్ ఉన్న రోజు వస్తాడు ఇక. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నితిన్ అని ఉన్నది. అన్న కొన్ని చేంజెస్ చేయండి ఛానల్లో, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క డేకి పెట్టండి అని పెట్టండి. ఇప్పుడు అట్నే చేస్తున్నాము. మీకు షెడ్యూల్ కనుక మీరు చూసినట్లయితే సండే రోజు క్యాంపింగ్ అండ్ నెక్స్ట్ డే నుంచి మేము నార్మల్గా ఓవర్ నైట్స్ కావచ్చు అవన్నిటిని కావచ్చు ఒక ప్లాన్ ప్రకారం అయితే సెట్ చేసి పెట్టినాము. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సిరి ఝాన్సీ అని ఉన్నది. సేమ్ అదే కామెంట్, పార్ట్ 4 ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. నెక్స్ట్ హరికృష్ణ అన్నది. రైతులాగా 24 hours ఉండండి అన్నయ్య అని అయితే కామెంట్ చేసిండు. మీరు రైతులాగా అన్నారు కదా, సో దీనిపైన కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ప్లాన్ చేస్తున్నాము, ఒక వీడియో షూట్ చేస్తున్నాము. ఆ వీడియో మొత్తం కంప్లీట్ కావడానికి దగ్గర 6 months టైం అయితే పడుతుంది. సో అది ఎట్లా వస్తుంది ఏం కథ, అసలు అంతవరకు మా దగ్గర ఫుటేజ్ ఉంటాయా, కరప్ట్ అవుతాయా అని అయితే చూద్దాము. ఇవి నేను చదివిన కామెంట్స్. సో ఈ వీడియో మీద మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి నెక్స్ట్ ఓవర్ నైట్ అయితే రీడ్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నామంటే పోయినసారి లాగానే మంచి ఒక డైలాగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఆ మంచి ఒక డైలాగ్, ఒకటే డైలాగ్ ముగ్గురని చెప్తున్నాము. అది ఫస్ట్ ఓడి చెప్పాలి, సెకండ్ ఓడి చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయితే అవుతున్నాము. డైలాగ్ ఏంటిదంటే, చెప్పడనుకుంటున్నావే నువ్వు డీజే టిల్లు, అదే మొత్తం అందరం కలిసి నత్తీరలు వేసుకొని చెప్తున్నాం. కమాన్ పూర్ నుంచి పూర్ రిచ్ ఉంటే రిచ్ పూర్ ఉంటే కాన్ మచ్చా దారి ఎవడు వెళ్తే వాడు చెప్పాలిదా ఇవ్వడనుకుంటున్నావా నువ్వు డీజే టిల్లు హీరోయిన్ క్యారెక్టర్ అంటాడు వాడేమన్నా అంటే హీరోయిన్ లెక్క ఎత్తున్న వాళ్ళు హీరోయిన్ క్యారెక్టర్ అట. హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నావే నేను, హీరోయిన్ అయితే అంటావేమ్రా? ఇవ్వడనుకుంటున్నావే నువ్వు డీజే టిల్లు దారా టిల్లు స్టార్ట్. మాకు 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 ఇగో వీన్ లెక్క వేసినాడు సెకండ్ చెప్పాలి. సెకండ్ అనుకుంటున్నావే నువ్వు డీజే టిల్లు పోయి ట్యాంక్ బండ్లో అడుగు టిల్లు అని. నీళ్ళ మునిగిన దేవుడు కూడా చెప్తాడు టిల్లు ఎవడని. దేవుడు అంటుండు ఇప్పుడు. ఇప్పుడు అనుకుంటున్నావురా నువ్వు డీజే టిల్లు డైలాగు బైహాడ్ వేసుకొని చెప్పుడు మా అయిపోతుంది కానీ యాక్షన్ చేసుడు కష్టం. ఎవడు అనుకుంటున్నావే నువ్వు డీజే టిల్లు కూర్చుంది చక్క. ఎవడు అనుకుంటున్నావే నువ్వు డీజే టిల్లు ఇడ హైదరాబాద్ లా గణేష్ నిమజ్జనానికి పోయి నన్ను అడుగు. ఎప్పుడు అనుకుంటున్నావే నువ్వు డీజే టిల్లు హైదరాబాద్ లా గణేష్ నిమజ్జనం దగ్గర పోయి ఎవరు నన్ను అడుగు. లీలనా లీలనా రోలింగ్ యాక్షన్. ఎవడు అనుకుంటున్నావే నువ్వు డీజే టిల్లు ఇక్కడ హైదరాబాద్ లా గణేష్ నిమజ్జనానికి పోయి ఎవరు నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. నీళ్ళల్లా మునిగిన దేవుడు కూడా సర్వని లేచి ఏమంటాడు, చిన్న నీళ్ళల్లా మునిగిన దేవుడు కూడా సర్రమని లేచి అరే టిల్లు వచ్చేసరి కూడా నువ్వే డీజే కొట్టాలా, నేనే నీళ్ళల్లో మునగాలా అని అంటాడు. అట్లుంటది మనతో. యాక్టింగ్ రాదు, వీళ్ళేమో యాక్టింగ్ చేసాక ఇష్ట పెట్టరు. ఇప్పుడు నేను చేస్తే బాబాయ్ గారు చెప్తాను కాదు అమ్మా నువ్వా ట్రైనింగ్ ఇచ్చింది
4 సార్లు చెప్పాడు. అసలు లాస్ట్ నాకు డైలాగ్ ఉత్తా చెప్పండి మా చెప్తా యాక్షన్ చేసుకుంటే రాదు నీకు మావచ్చు. బాబాయ్ చెప్పినాక చెప్తుంది. సెకండ్ నీదే. చలో రెడీ 1 2 3 కెమెరా రోలింగ్. నువ్వు నవ్వకహా, నువ్వు యాక్షన్. రోలింగ్ టేక్ నంబర్ 1 యాక్షన్. ఎవరు అనుకుంటున్నావే నువ్వు? డీజే టిల్లు హైదరాబాద్ లో. రెడీ యాక్షన్ టేక్ నంబర్ 2 యాక్షన్. ఇప్పుడు అనుకుంటున్నావే నువ్వు? సైడ్ కుంటే ఇవాళ మత్తుకు వచ్చింది. ఇప్పుడు వీడియో రెచ్చి పిక్తుండు వీడియో. బాబ్ రెడీ బాబ్ టేక్ నంబర్ 3 యాక్షన్. ఎవడు అనుకుంటున్నావే నువ్వు? డీజే టిల్లు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికి పోయి డీజే టిల్లు అంటే ఎవడన్నా అదే పని ఇంకా పోవాలి. మళ్ళా పోయింది. బాబ్ రెడీ బాబ్. మేము ఒక షార్ట్ ఫిలిం తీసినాం అనుకో, ఆ షార్ట్ ఫిలిం మొత్తం తీయనీకే ఎడిటింగ్ పక్కగా పెట్టుర్రి. ఓన్లీ తీయనీకే ఏడాది పడుతుంది. ఏడాది అంటే ఈజీగా అయిపోతుంది ఒక వారంలో. రెడీ టేక్ నంబర్ 4. మళ్ళా షార్ట్ ఫిలిం తీసే కాడ మేము తప్పితే ఎవరు ఉండదు, వేట ఉన్నారు అనుకో, డైలాగ్ మొత్తమే రాదు. ఇక టేక్ నంబర్ 4 యాక్షన్. ఎవడనుకుంటున్నావే నువ్వు? డీజే టిల్లు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికి పోయి ఎవరన్నా అడుగు డీజే టిల్లు ఎవడని. నీళ్ళలో మునిగిన వినాయకుడు కూడా సర్రన బయటకు వచ్చి చెప్తాడు. ఏమని? అరే టిల్లుగా మళ్ళొచ్చేసారి కూడా నువ్వే డీజే కొట్టాలా, నేనే మునగాలని చెప్పేసి గట్లుంటది మనతోని. ఎందుకట్లా అట్లుంటది. నా టర్న్ అయితే అయిపోయింది. అబ్బా నా గుండె బయటకు వచ్చింది. నెక్స్ట్ బాబాయ్ చూద్దాం, బాబాయ్ గారు ఎట్లా చెప్తాడు. గిడ స్ట్రక్ అయ్యాడు లాస్ట్ కి. ఎందుకని అనంగా డైలాగ్ రాలే. రెడీ బాబ్ రెడీ బాబ్ కెమెరా రోలింగ్ టేక్ నంబర్ సురుకు పెట్టుడే. టేక్ నంబర్ 1 యాక్షన్. పురుగులు గోయింగ్ యాక్షన్. కెమెరా రోలింగ్ యాక్షన్ యాక్షన్. సువ్వి సువ్వి గట్ల కాదు. టేక్ నంబర్ 2 యాక్షన్. టేక్ నంబర్ 2 మరి కాదా 31 అన్న. చెప్పు. చలో టేక్ నంబర్ 7 యాక్షన్. ఇప్పుడు అనుకుంటున్నా నువ్వు అయిపోయింది. ఎప్పుడు అనుకుంటున్నా నువ్వు? అందరికంటే తక్కువ టెక్కలో చెప్పింది నేనే. నేను ఏ బాబు చెప్పు జల్లి. టేకులు ఖరాబ్ అవుతున్నాయి అక్కడ. అక్కడ చెప్పు. హీరోయిన్ అక్కడ ఉంది చెప్పు. టేక్ నంబర్ 30. వాడు హీరోయిన్ నేను కదా. టేక్ నంబర్ 35 యాక్షన్. ఎప్పుడు అనుకుంటున్నా నువ్వు? డీజే టిల్లు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఎవరిని అడుగు చెప్తారు. టేక్ నంబర్ 50 యాక్షన్. ఎప్పుడు అనుకుంటున్నా నువ్వు? డీజే టిల్లు ఎప్పుడు అనుకుంటున్నా నువ్వు? డీజే టిల్లు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి ఎవరిని అడుగు. అలా నీళ్ళలో మునిగి డైరెక్ట్ కాలు గిట్నే పెట్టిండు. ఏమనుకుంటున్నావు నువ్వు? రావట్లేదమ్మా. ఎప్పుడు అనుకుంటున్నా నువ్వు? డీజే టిల్లు హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి పోయి ఎవరిని అడుగు ట్యాంక్ బండ్ కాడ చెప్తారు. ఎవడు అనుకుంటున్నావు నువ్వు? డీజే టిల్లు హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి పోయి ఎవరిని అడుగు, అక్కడ వినాయకుడు కూడా చెప్తాడు. టేక్ నంబర్. ఎవరు అనుకుంటున్నావు నువ్వు? డీజే టిల్లు హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి పోయి ఎవరిని అడుగు, ఇళ్ళ మునిగిన వినాయకుడు కూడా సర్ర లేచి బయటకు వచ్చి చెప్తాడు. అరే టిల్లుగా నువ్వే డీజే కొట్టాలి, నేనే మునిగానని. అట్లుంటది మనతోని. కొన్ని కొన్ని మింగినా కానీ ఒక 200 టేకులు తీసుకునేవాడు మెమరీ కార్డ్ మొత్తం నేనే. సో ఇది ఏడికే కట్ చేస్తున్నాం. ఇక బాయ్ బాయ్. ఇక చాలా లేట్ అయింది. ఇక ఒక్క డైలాగ్ సెక్షన్ చేయబట్టే దగ్గర ఏంటారా గంటకి ఎక్కువ గంట అవుతుంది. ఒక డైలాగ్ సెక్షన్ చేయబట్టి షూట్ చేయడానికి. సో అసోంటిది ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మాకు ఎంత టైం పడుతుందో ఎస్టిమేట్ చేసి మీరే కామెంట్లలో మెన్షన్ చేయరు. ఇక 3 months పడుతుంది కావచ్చా? జస్ట్ 3 months అందులో మేముంటే. ఈ డైలాగ్ ఏదో కానీ బస్సు టైం తీసుకున్నది. ఇప్పుడైతే ఇక నిద్ర పోతున్నాం. పొద్దుగలగలుగుతాం. బాయ్. ఫస్ట్ స్టార్టింగ్ బాగా నిద్ర వచ్చింది. ఇంకా టైం బాగా వేస్ట్ అయింది. మంచిగా వండుకోవాలి. ఓకే గుడ్ నైట్. బాయ్ బాయ్. ఇప్పుడు ఏం ఏర్పడతలేదు కానీ ఒక రాత్రి ఘోరంగా చలి పెడుతుంది. ఇప్పుడు బయట వంటున్నాం కాబట్టి చల్లగా వస్తుంది. ఇన్ కేసు ఈ చలి వల్ల నెత్తులు పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి రగ్గులు ఇద్దామన్నా మంచిగా ఒక రగ్గు తీసుకుంటున్నాం. మేమేమి ఈ 2 ఇచ్చేసి అది బాబాయ్కి నేను మనకి ఇస్తా.
అరే మచ్చా తీసుకో బాయ్. సో ఇప్పుడైతే పడుకుంటున్నాం ఇక. బాయ్ బాయ్, గుడ్ నైట్. పొద్దున కలుద్దాం. గుడ్ మార్నింగ్ గైస్. తెల్లారినట్టున్నది. రోడ్ పై నుంచి వెహికల్స్ పోతున్నాయి, అంతేకాకుండా పిట్టలు కొడతా ఉన్నాయి. నిద్ర మాత్రం మంచిగా పట్టింది. తెల్లందాక దాని కింద చల్లగా ఉండేవారు కావచ్చు. కొద్ది తెల్లారుతుంది, కనబడుతుంది కావచ్చు. దీంట్లో ఇటుగాడు మంచిగా అన్నాడు, మీరు చూడవచ్చు. రాముగాడు కూడా మంచిగా అన్నాడు. ఏం డిస్టర్బెన్స్ లేదు, చల్లగా వచ్చింది తెల్లందాక. సూర్యుడు మీరు చూడవచ్చు, మొత్తం బయటకైతే వెళ్ళిండు. వీళ్ళు లేచేటట్లేరు. నిద్ర ఏదేమైనా మంచిగా పట్టింది. ఫుల్ గాలి రాత్రి అంతా మంచిగా నిద్ర పట్టింది. ఎంత గాలి పెట్టిందంటే మీరు చూడవచ్చు, మేము కట్టిన పరదలు కూడా మొత్తం మూసిపోయినాయి, అంత గాలి పెట్టింది. సూర్యుడు బయటకు వెళ్ళింది కాబట్టి మన ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ వచ్చేసి ఫినిష్ అయితే అయిపోయినట్టు. సో ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్తున్నాం. నేను వెళ్తున్నా, వీళ్ళు ఎవరికన్నా వాడని పండుగ వేసి వస్తారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందుకు లేచి అదొకటి చెప్పినా కదా, మళ్ళీ నిద్ర పట్టింది. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.